బ్రేకింగ్ న్యూస్ కెనడాలో భీకర కార్చిచ్చు మొత్తం కూడా వ్యాపించింది. దీంతో మంటలను ఏ మాత్రం కూడా అదుపు చేయలేకపోతున్నారు యంత్రాంగం. సో మంటలైతే పెద్ద మొత్తంలో వ్యాపించి ఆ ప్రాంతం మొత్తం కూడా తగలబడిపోతుందని చెప్పాలి. భీకర కార్చిచ్చు అయితే ప్రస్తుతం కెనడాని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు. సో అయితే అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నించినా కూడా మంటలను అదుపు చేయలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కూడా అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. కెనడా మొత్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే భీకర కార్చిచ్చు వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసుల్ని అక్కడ ఖాళీ చేయించే పనిలో పడ్డారు అధికారులు అయితే. సో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. దీంతో సుదూర నివాస ప్రాంతాలలో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడి అధికారులు. సో ఇంకా అప్పటికీ కూడా మంటలను అయితే ఏ మాత్రం అదుపులోకి రావట్లేదని చెప్పుకోవచ్చు. సో 2 రోజుల నుంచి కూడా అక్కడ మంటలైతే ఉగ్ర రూపం దాల్చుతున్నాయని చెప్పాలి. సో సస్కెట్చెవాన్ ప్రావిన్స్ లో భారీగా కూడా ఈ మంటలైతే వ్యాపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో కార్చిచ్చుతో కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎవరు ఎటు వెళ్ళలేని పరిస్థితి అయితే అక్కడ సంభవించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీని అయితే ప్రకటించారు. సో మనం చూసుకోవచ్చు శాటిలైట్ ఇమేజెస్ లో కూడా మనం అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ మంటలు మొత్తం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కూడా చుట్టేస్తూ వస్తున్నాయి. సో మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద శాటిలైట్ విజువల్స్ లో. సో ఏదైతే మంటలు ఏ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపిస్తున్నాయి, సో ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది కార్చిచ్చు మొత్తం అనేది కూడా మనకి క్లియర్ గా విజువల్స్ లో అయితే కనిపిస్తుంది. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. కార్చిచ్చు ఏ రేంజ్ లో ఉంది. సో 2 రోజుల నుంచి కూడా అక్కడ మంటలు వ్యాపించి ఆ ప్రాంత వాసులను అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే కార్చిచ్చుతో 1,73,000 ఎకరాలు అయితే దగ్ధమైనట్లుగా కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. సో సుమారుగా ఎందుకంటే 1,73,000 ఎకరాలంటే సో అక్కడ కార్చిచ్చు పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా మనం ఊహించుకోవచ్చు. సో 2 రోజుల నుంచి కూడా అక్కడ కార్చిచ్చు ఎవరికి కంటి మీద కునికి లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు అక్కడ అదుపు చేసే పరిస్థితి అయితే లేదు. సో ఎందుకంటే మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా కూడా సో భారీ మొత్తంలో మంటలు ఎగిసి పడుతుండడం, కార్చిచ్చు ఇంకా పెరిగిపోతుండడంతో అక్కడ మంటలైతే అదుపులోకి రాలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. సో అడవి మొత్తం కూడా ఎలా తగలబడిపోతుంది అనేది ఒకసారి ఆ విజువల్స్ అయితే మనం చూద్దాం. చూస్తున్నాం కదా ప్రస్తుతం కెనడాలోనైతే ప్రస్తుత పరిస్థితి అయితే ఇప్పుడు దీంతో కూడా మంటలను అయితే అదుపులోకి తెచ్చేందుకు అటు వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. ఎందుకంటే అక్కడ అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నించా కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సుమారుగా 3 రోజులు వర్షాలు పడితేనే కానీ మంటలు అదుపులోకి రాలేవంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మరోవైపు అయితే కార్చిచ్చు అదుపులోకి రాదని కూడా ఇప్పటికే భావిస్తున్న తరుణంలో సో మరోవైపు చూసుకున్నట్టయితే అటు అమెరికా
అమెరికాను కూడా తాగుతుంది ఈ కార్చిచ్చు సెగనే చెప్పుకోవాలి. సో దీంతో అమెరికాకి కూడా ఈ కార్చిచ్చు సెగ అయితే తగులుతుంది. దీంతో అమెరికాలో కూడా ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అమెరికాలోని మిన్నేసోటా, మిషిగన్ రాష్ట్రాలను కూడా పొగ అయితే కమ్మేస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో కార్చిచ్చు రావడంతో కూడా అక్కడ ప్రాంత వాసుల్ని మొత్తం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం కెనడాలో అయితే ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం అయితే. దీంతో ఈ కార్చిచ్చుతో కూడా అందరూ ఉలిక్కి పడ్డారు ఒక్కసారిగా. సో ఎంత అధికార యంత్రాంగం ఎంతలా ప్రయత్నించినా కూడా మంటలైతే అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఏదైతే సస్కెట్చెవాన్ ప్రావిన్స్ లో కార్చిచ్చు వ్యాపించడంతో ప్రస్తుతం అయితే అత్యవసర పరిస్థితి అయితే అక్కడ ప్రకటించింది ప్రభుత్వం. సో ఇప్పటికే మాంటోబా ప్రావిన్స్ లో దీని కారణంగా దాదాపు 17,000 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. సో ఎవరికి హాని కలగకూడదనే నేపథ్యంలో చర్యలు తీసుకుంటూ ఒక పక్కనైతే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ మరో పక్కన అక్కడున్న స్థానిక ప్రజలందరినీ ఇల్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తుంది ప్రభుత్వం. అయితే ఇక తాము తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని సస్కెట్చెవాన్ ప్రావిన్స్ ప్రీమియర్ స్కాట్ మో అయితే పేర్కొన్నారు. ఇక విపత్తును ఎదుర్కోవడానికైతే సిద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. సో ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా, ప్రాణహాని అయితే కలగకుండా ఉండేందుకు కూడా ముందుగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ మంటలు అయితే అదుపులోకి రావడం లేదని, వచ్చే ఛాన్స్ కూడా కనపడట్లేదంటూ కూడా అధికార యంత్రాంగం అయితే తేల్చి చెబుతుంది. ఇప్పటికే వైమానిక దళాలు కూడా రంగంలోకి దిగాయి మంటలను అయితే ఆర్పేందుకు. సో మనం కార్చిచ్చు ఏ రేంజ్ లో ఉందో విజువల్స్ లో చూస్తున్నాము. సో ఏ పక్క నుంచి కూడా ఎంతమంది అక్కడ ఫైర్ ఇంజన్స్ కానివ్వండి, అలాగే వైమానిక దళం వెళ్ళినా కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరో పక్కనైతే మనం శాటిలైట్ ఇమేజ్ లో కూడా చూస్తున్నాము. కార్చిచ్చు ఏ రేంజ్ లో ఉందో, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వ్యాపిస్తుంది అనేది కూడా క్లియర్ గా చూస్తున్నాము. మంటల వ్యాప్తి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు అక్కడ. సో ఇక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, కెనడాలో ప్రస్తుత పరిస్థితి అయితే చూస్తున్నాము. 2 రోజులుగా కూడా అక్కడ మంటల దాటికైతే ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఏమన్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మంటల అదుపులకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? శివ, చెప్పండి. కెనడాలో భీకర కార్చిచ్చు అక్కడ ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. 2 రోజుల నుంచి ఈ కార్చిచ్చు అనేది ఉగ్రరూపం దాల్చి భారీగా మంటలు ఎదుర్కొంటున్నాయి. ఈ కార్చిచ్చులో 1,73,000 ఎకరాలు దట్టమైనట్టుగా కూడా తెలుస్తుంది. సస్కెట్చెవాన్ ప్రావిన్స్ లో భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలను ఏమాత్రం అధికార యంత్రాంగం కంట్రోల్ చేయలేకపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, విధాలు ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు అనేవి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వాటిని ఆపేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడున్న ప్రజలందరూ కూడా ఖాళీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 17,000 ఇల్లు ఖాళీ చేయించారు. అక్కడ ప్రజలను వేగంగా ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్చిచ్చుతో ఎమర్జెన్సీని అక్కడ ప్రభుత్వం 4 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించినట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. మంటలు ఆర్పేందుకు వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. 3 రోజుల పాటు వర్షాలు పడితే కానీ కార్చిచ్చు అదుపులోకి రాదనేది కూడా అధికార యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు అమెరికా కూడా ఈ కార్చిచ్చు శాఖ తగులుతున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాలోని మిన్నెసోటా, మిషిగన్ రాష్ట్రాలకు ఈ పొగంతా కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు ఈ ప్రావిన్స్ నుంచి మొత్తంగా చూసుకుంటే కనుక సురక్షిత ప్రాంతాలకు వీరందరూ తరలిస్తున్నప్పటికీ కూడా మాంటోబా ప్రావిన్స్ లో కారణంగా 17,000 మంది ఇల్లు ఖాళీ చేయించారు. దానితో పాటు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తెలుస్తుంది. మొత్తం 6,69,000 ఎకరాల్లో ఇదంతా కూడా వ్యాపించి ఉంది. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేని, రాను రాను ఇది సంక్లిష్టంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ సిబ్బంది చెప్తున్నారు. అంటే బుధవారం మాంటోబా ప్రావిన్స్ లో అత్యవసర విధించారు. అంటే 2 రోజుల నుంచి కూడా ఈ మన కార్చిచ్చు అనేది రోజు రోజుకు పెరుగుతోంది. వాటిని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరింత వేగంగా మంటలు అనేవి వ్యాపిస్తున్నాయి. చిన్న చిన్న ఊళ్లను ఖాళీ చేస్తున్నారు అధికారులు. ఇక ఇటీవలి కాలంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో కార్చిచ్చుతో కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. ప్రజలను తరలించేందుకు కెనడా వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. ప్రధానంగా ఈ ప్రావిన్స్ లో 1,73,000 ఎకరాలు గాలి బూడిదైనట్టు కూడా ఇప్పటివరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2 లేదా 3 రోజులు వర్షం పడితే గానీ ఈ కార్చిచ్చు అనేది అదుపులోకి రాదంటూ కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి వస్తున్న పొగ అమెరికాలోని మిన్నెసోటా, మిషిగన్, ఇతర రాష్ట్రాల వైపు వెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ 2 ప్రావిన్సుల్లోనే 2025లో 15 లక్షల ఎకరాలు దత్తమైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. కెనడా సహజ వనరుల విభాగం లెక్కల ప్రకారం మొత్తం
6,000 కార్చిచ్చులు కలిపి 3.7 కోట్ల ఎకరాలను కాల్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక కెనడా కార్చిచ్చుల వల్ల అమెరికాలో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా అమెరికన్ లంగ్ అసోసియేషన్ 2025లో ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది ఎయిర్ రిపోర్టు ఆధారంగా కూడా చెప్తున్నారు. ఈ కార్చిచ్చు వల్ల ఆస్తి ప్రాణ నష్టంతో పాటు అనేక విధాలుగా ప్రజలంతా కూడా ఇబ్బందులు. ఈ మంటలను ఆపేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ కూడా అధికారం అది కేవలం ఫైరింగ్ దేశ వర్షాలు పట్టే మాత్రమే ఈ మంటలు కూడా ఊర్లు ఖాళీ చేపిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే కెనడా పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అయితే అక్కడ వ్యాపించిన మంటలు కూడా మరో పక్కన అయితే అమెరికాలోని 2 రాష్ట్రాలకు కూడా ఆ పొగ అయితే వ్యాపిస్తుందని చెప్పుకోవాలి. దీంతో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరో పక్కన అయితే ఇటు కెనడాలో కూడా మంటలు ఏ వైపు నుంచి చూసినా కూడా అదుపులోకి రాలేని పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉంది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించింది కెనడా ప్రభుత్వం. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అయితే అత్యవసర చికిత్సలకు కూడా అక్కడ వైద్యాధికారులు కూడా తగు ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటున్నారు. అక్కడ నివాస ప్రాంతాల్లో ఉన్న వారినైతే సుమారుగా ముందే ఖాళీ చేయించి అక్కడ అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. అయితే 3 రోజుల వర్షం పడితేనే కానీ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదంటున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా దీనిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అటు మంటల వ్యాప్తి అయితే ఇంకా పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఇటు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తుందో చెప్పలేని సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఈ రేంజ్లో కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ లేని కార్చిచ్చు అయితే ఇదే మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో వ్యాపించడం అనేది కూడా అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరో పక్కనైతే వైమానిక దళం కూడా రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు.